ఒకే యాప్ ద్వారా అన్ని ఎరువులట. ఫెర్టిలైజర్ యాప్ను తేబోతున్న కేంద్రం దేశవ్యాప్తంగా అమల్లోకి. రాష్ట్రంలో యూరియా యాప్ రద్దు చేసే అవకాశం ఉందట. ఇప్పుడు ఈ యాప్ రద్దు చేసి ఇంకో యాప్ తెస్తున్నావు, ఏముందల్లా? ఒక యాప్తోనే సావు వచ్చిందని ఆయన అంటే దాన్ని రద్దు చేసి ఇంకొక రకంగా నువ్వు తీసుకురావాలి కదా. ఇప్పుడు యాప్ కావాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయా? ఇదంతా పక్కన పెట్టి యాప్ గీప్ ఇవన్నీ పక్కన పెట్టు. అసలు ఆ యూరియా దొరుకుతున్నదా? ఫస్ట్ యూరియా కానీ ఇంకేదన్నా ఎరువులు 3 రోజులు 4 రోజులు పాపం తిండి తిప్పలు మానేసి కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు ఆ కొనుగోలు కేంద్రాల ఆ యూరియా సెంటర్ల దగ్గర వాళ్ళ దగ్గర పడిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు వద్దురనాయన ఈ యాప్ మాకు అని చెప్తుంటే మళ్ళీ యాప్ ఈ యాప్ తీసాడు ఇంకో యాప్ పెడతారట. దేశంలో ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ను అమల్లోకి తీసుకొస్తోంది. రైతులు నేరుగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెళ్లకుండా ముందుగా ఈ యాప్లో ఎరువులు బుక్ చేసుకుని ఆ తర్వాత నిర్ణీత సమయానికి వెళ్లి తెచ్చుకునేలా ఈ వ్యవస్థను అమలు చేయబోతున్నది. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే దీన్ని పక్కాగా అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో యూరియా పంపిణీని క్రమబద్ధీకరించి సరఫరా మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గత సంవత్సరం నుంచి యూరియా యాప్ను అమల్లోకి తెచ్చింది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురైనా ఈ యాప్ వల్ల యూరియా పంపిణీ మెరుగుపడ్డది. ఎవరు చెప్పింది మెరుగుపడ్డదని? అసలు యూరియానే దొరకలేరని ఆయన అంటే మెరుగుపడ్డదని ఆశ్చర్యులు. ఆ యాప్ విజయవంతం కావడంతో కేంద్రం కూడా ఫెర్టిలైజర్ యాప్ను అమలు చేయాలనే ఆలోచనకు వచ్చింది. ఆధార్తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరి రైతుల వివరాలు, వారి భూముల విస్తీర్ణం వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి తీసుకున్నది. అలాగే కేంద్రం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేస్తూ సబ్సిడీ విధానం అమలు చేస్తూ ఎరువుల కొరత, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ నియంత్రిస్తూ వస్తోంది. నియంత్రణలో ఉందా బ్లాక్ మార్కెట్? ఇష్టం వచ్చినట్టు దందా నడుస్తూనే ఉంది. ఏడాగిందండి అసలు? దీనికి అనుసంధానంగా ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అనే ఒక యాప్ను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా ఒకే యాప్ అమల్లోకి రాబోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ను రద్దు చేయాలని నిర్ణయించిందట. దుకాణాల్లో నిల్వ వివరాలు అందుబాటులో. సమీప దుకాణాల్లో నిల్వల పరిస్థితి తెలుసుకోవడం, ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవడం వంటి సౌకర్యాలు ఈ యాప్లో ఉంటాయి. ఇందుకు ముందుగా ఆధార్ నెంబర్, ఓటీపీతో నమోదు పూర్తి చేయాలి. తర్వాత భూమి, పంట వివరాలు నమోదు చేయాలి. సమీప డీలర్ను ఎంపిక చేసుకొని ఎరువులు బుక్ చేసుకోవాలి. వాటి క్యూఆర్ కోడ్, సంక్షిప్త సందేశం మొబైల్, వాట్సాప్కి వస్తాయి. వాటిని ఆ డీలర్కు చూపించి ఎరువులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ చేయాలంటే కౌలు రైతులు ఉన్నారు. నేను ఒక 5 ఎకరాలు ఒక దగ్గర కౌలు తీసుకొని కౌలు చేస్తుంది. ఆయన పరిస్థితి ఏంది? ఆయన ఎవరిని అడగాల? ఆ భూమి ఓనర్ దగ్గరికి పోవాలి. చెప్తున్నాడు కదా, భూమి ఏమంటుండే, భూమి, పంట వివరాలు నమోదు చేయాలి. భూమి ఎవరి చేతిలో ఉంది? భూ యజమాని చేతిలో ఉంది. మరి కౌలుకు తీసుకున్న కౌలు రైతుకి ఎట్లా యూరియా ఎట్లా, ఎరువులు ఎట్లా? అంటే బ్లాక్ మార్కెట్లో కొనాలి, లేకపోతే ఆ ఓనర్ మంచోడు అయితే ఆ ఓనర్ని బతిలాడుకొని తీసుకోవాలి. ఓనర్ మంచోడు కాకపోతే, ఓనర్ క్రిమినల్ అయితే ఆ ఓనరు ఆ పాస్బుక్ని పెట్టి ఆ ఓనర్ ఆ వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు తెచ్చుకొని. ఇది జరుగుతున్నది రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నది. ఎవరైతే పంట పండిస్తున్నారో ఆ రైతు ఫలానా సెంటర్కి వెళ్ళి మీరు యూరియా కొనుక్కోవచ్చు అని అదేదో సింపుల్ ప్రాసెస్ పెట్టవచ్చు కదా. ఈ దేశంలో అక్షరాస్యత పూర్తి శాతం ఉన్నదా? ఈ దేశంలో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉన్నదా? పోనీ ఒక పని చేయి, ప్రతి రైతుకో స్మార్ట్ ఫోన్ ఇచ్చేయి. ఏమనంటే దీన్ని ట్రాన్స్పరెంట్ చేయడానికి, అక్రమాలను నియంత్రించడానికి. ఏం అక్రమాలు నియంత్రించారు మీరు? జరుగుతూనే ఉంది కదా ఈ డీలర్ల దందా. ఈ దేశంలో విత్తనాల దొంగతనం, పెద్ద పెద్ద సీడ్ కంపెనీలు వాటి దందాలు, ఎరువుల దందాలు, ఇవన్నీ ఏమైనా ఆగినాయా?